విజయనగరం పట్టణంలో మేరా యువ భారత్ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మరియు క్రీడా శాఖ విజయనగరం ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ @ 150 యూనిట్ మార్చ్లో జిల్లా యంత్రాంగం, పోలీస్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, రెడ్ క్రాస్, క్రీడాకారులు, ఎన్జీఓస్ మరియు యువత మొత్తంగా 1000 మంది పోలీస్ బ్యారక్స్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నుండి పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రను రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. దీనికి ముందు యువతతో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ, నాషా ముక్త్ అభియాన్ ప్రతిజ్ఞ తీసుకోవటం జరిగింది. ఈ పాదయాత్రలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, జిల్లా ఎస్పీ దామోదర్, తూర్పు కాపు సంక్షేమ చైర్మన్ యశస్విని, బీజేపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ రాజేష్ వర్మ పాల్గొని యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ 150వ సర్దార్ జయంతిని పురస్కరించుకొని 150 కిలోమీటర్లు సైకిల్ యాత్రను మొదలు పెడతానని కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, విడివిడిగా ఉన్న మన దేశాన్ని ఒక దేశానిగా చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలిపారు.
very happy to celebrate 150 birthday of Sri Sardar Vallabhai Patel గారిది. మన దేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశ నిర్మాణానికి, భారతదేశ ఐక్యతకి ఎంతో పాటుపడి ఎన్నో విషయాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు భారతదేశాన్ని ఈరోజు ఇక్కడ చూస్తున్నామంటే ఆ మహానాయకుడు తాలూకా పనితనం ఎంత ఉందన్నది మీ అందరికీ తెలుసు. ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన 151 జయంతి రోజు మనందరం కూడా ఒక ర్యాలీగా ఆయన గుర్తు చేసుకుంటూ 10 మందికి కూడా ఆయన గొప్పతనం తెలియజేయడానికి ఒక ర్యాలీగా మనందరూ వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఈరోజు ఈ భారతదేశంలో ఎవరికి లేనటువంటి, ఏ దేశానికి లేనటువంటి ఫ్రీడమ్ మనందరికీ కూడా ఈ భారతదేశం కల్పించింది. అలాంటి ఈ ఫ్రీడమ్, ఈ రాజ్యాంగం, ఈ భారతదేశానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అలాంటి నేల మీద పుట్టినటువంటి మనం అలాంటి మహానాయకులైనటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ, వాళ్ళు చేసినటువంటి మనకి ఎంత చేసినటువంటి మనకి సర్వీస్ అవ్వచ్చు, కానీ లేకపోతే ఈరోజు భారతదేశాన్ని మనకి స్వతంత్ర భారతదేశం అప్పచెప్పడం కావచ్చు, లేకపోతే కాన్స్టిట్యూషన్ ఫామ్ చేయడం అవ్వచ్చు, అలాంటి మహానాయకుడి గురించి తరిస్తూ ఈరోజు మనందరం కూడా ఒక 4 కిలోమీటర్లు ఇక్కడ నుంచి బాలాజీ జంక్షన్ వరకు కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆయన గుర్తు చేసుకొని ఆయన గౌరవప్రదంగా ఆయన జయంతి వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలని మీ అందరి గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనందరం కూడా కలిసికట్టుగా వెళ్ళాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. జై హింద్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా మనం అందరం విజయనగరంలో ఇక్కడికి వచ్చాము. అయితే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీ గారు కలిశెట్టి అప్పలనాయుడు గారు, అలాగే మన ఎస్పీ గారు దామోదర్ గారు, తూర్పు కార్పు చైర్మన్ పాలవలస యశస్విని గారు, అలాగే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ రాజేష్ వర్మ గారు, అలాగే ఎన్సీసీ కెడెట్స్, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, పోలీస్ అండ్ ఎన్జిఓస్, వాకర్స్ అసోసియేషన్స్, ప్రెస్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన రోజు. మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మన భారతదేశాన్ని యునైట్ చేసిన హోమ్ మినిస్టర్గా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హిస్టరీలోనే నిలబడిపోతారు. మనం చూస్తుంటే 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండాలి ఈ భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన రోజు. ఆ 565 స్టేట్స్లో 562 స్టేట్స్ విలీనంగా ఇండిపెండెంట్ డెమోక్రటిక్ ఇండిపెండెంట్ ఇండియాలోకి విలీనం అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఒక స్టేట్ మన విజయనగరం. అది కాకుండా మనం కాంట్రరీగా చూస్తే 3 స్టేట్స్ ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, అలాగే జునాగఢ్ అనేది 3 స్టేట్స్ అగేన్స్ట్ కమింగ్ ఇన్ టు ద ఇండియన్ యూనియన్. అయితే ఈ 3 స్టేట్స్ని కూడా ఏకతాటిగా తీసుకొచ్చి, మొత్తం భారతదేశంని ఏకతాటిగా తీసుకొచ్చి అందరినీ విలీనం చేసి ఒక ఇండిపెండెంట్ ఇండియాని ఏకతాటిగా తీసుకొచ్చిన మహనీయుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా మనం చూసుకుంటే మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని రూపకల్పన చేసింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మొత్తం భారతదేశంకి ఉంటే అప్పుడు మనకు ఒక యునైటెడ్గా ఉంటాం. మనం మొత్తం ఇండియా మొత్తం ఒక ఏకతాటిగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందనే ఉద్దేశంతో ఇది ప్రత్యేకంగా చాలా ముఖ్యమైన విషయంగా వారు తీసుకొని కీలక పాత్ర వహించారు. ఎందుకంటే వారికి ఈ విషయంలో అయితే చాలా రెసిస్టెన్స్ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుంచి కూడా వచ్చింది. అయినా కానీ వారు అది దృఢ నిశ్చయంగా నిలబడి ప్రత్యేకంగా ఇది చాలా ముఖ్యమని ఆ రోజుల్లో ముందు చూపుతో
చేశారనమాట. అయితే ఈరోజు దాని వలన మొత్తం ఇండియా ఒక ఏకతాటిగా నిలబడి వారు ఒక ఐరన్ మ్యాన్గా భారతదేశంలో మిగిలిపోయారనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి మన భారతదేశం ఈ విధంగా ఉందంటే వారి కృషి, ఇండిపెండెన్స్ ముందు స్వదేశీ గుడ్స్ కానివ్వండి, ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు వారు ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఆత్మ నిర్భర్ కూడా వారు ఇంప్లిమెంట్ చేస్తూ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ముఖ్యంగా తెలియజేస్తూ, ఈరోజు అందరూ ఈ 150 years సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 years జయంతి సెలబ్రేట్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, వాళ్ళు చేసిన మంచి పనులు మనం గుర్తించుకోవాలని ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. భారతదేశాన్ని ఒక పటిష్టత, ఒక సమగ్రత, ఐక్యతని, యూనిటీని అన్నిని ఒక తాటిపై తీసుకొచ్చిన మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150 జయంతి సందర్భంగా ఈరోజు దేశం మొత్తం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ విజయనగరం కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చిన మంత్రివర్యులు శ్రీనివాస గారు, ఎంపీ గారు, మన ఎస్పీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అదే సమయంలో మన జనసేన నాయకురాలు, బీజేపీ అధ్యక్షులు, వేదికపై ఉన్న పెద్దందరికి కూడా, అలాగే ముందున్న పత్రికా మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం అందరం కూడా ఈ భారతదేశం పౌరుడిగా గౌరవంగా మనం ఈ దేశంలో కానీ లేకపోతే ఇతర దేశాల్లో కానీ మనం సగర్వంగా మనం గర్విస్తున్నామంటే దానికి కారకులు మహనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా వారి స్ఫూర్తిని, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, భారతీయుడిగా మనం అందరం కూడా చాలా గర్వంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఏ మనిషి అయినా ఆయన ఉక్కు మనిషి అంటాను, దేనికంటున్నాం అంటే ఆ రోజు వారు ఎటువంటి లోపాలు లేకుండా ఈ సమాజం నాకు కావాలి, భారతదేశం కావాలి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా నేను ఆదర్శం అవ్వాలనే ఆలోచనతో వారు చేసిన త్యాగాలు, వారు చేసిన ఫలితాలే ఈరోజు ఆయన ఉక్కు మనిషిగా వారి సర్దార్ వారికి బిరుదు వచ్చింది. అలాంటి సందర్భంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. విద్యార్థులు కానీ, అలాగే ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతి పౌరుడు కూడా, భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, అలాగే దీనికి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు వచ్చిన స్ఫూర్తిని మనం అందరం కూడా కొనసాగిస్తామని ఇక్కడ మాట తీసుకుంటూ మనందరం కూడా ఆ బాటను పయనించాలని, భావితరాలకి మన దేశ సంపద, దేశ ప్రతిష్ఠత అందించాలంటే మనం ఖచ్చితంగా మనకు ఆ మార్గంలో వెళ్ళాలని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఆల్. జై హింద్.